హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. ఈ రోజు మరో మంచి ఫ్లాట్ తో మేము ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి కరీంనగర్ లో ఉంది, కరీంనగర్ జ్యోతి నగర్. ఇది వచ్చేసి సునీల్ సుందర్ ప్యాలెస్ అపార్ట్మెంట్, థర్డ్ ఫ్లోర్ లో ఉంది. ప్లాట్ నెంబర్ వచ్చేసి 301. నార్త్ ఫేసింగ్ లో ఉంది. టోటల్ స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి 890 స్క్వేర్ ఫీట్స్ నార్త్ ఫేసింగ్. నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించిన కార్ పార్కింగ్ ప్లేస్ అయితే లేదు. ఇది వచ్చేసి 17 years ఓల్డ్ హౌస్. దీని కాస్ట్ వచ్చేసి 29 lakhs చెప్తున్నారు. 2 BHK హౌస్, 1 bedroom, 2 bedrooms, కిచెన్, హాల్. నెక్స్ట్ ఇంకా మొత్తం ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ చేసి ఉంది. ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్నీ చూసారు కదా. ఇప్పుడు మొత్తం మనకు ఫ్లాట్ మొత్తం ఎలా ఉంది ఏంటి మొత్తం చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు ఇంగ్లీష్ యూనియన్ స్కూల్కి పక్కనే ఉంటుంది. సో ఇదే సునీల్ సుందర్ ప్యాలెస్ అపార్ట్మెంట్. సో టోటల్గా మనకు 500+ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో ఇది 17 years ఓల్డ్ అపార్ట్మెంటు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను. కింద పార్కింగ్ ప్లేస్ అయితే బాగానే ఉంది, బట్ స్పెషల్గా ఈ ఫ్లాట్కి సంబంధించిన పార్కింగ్ ప్లేస్ అయితే లేదు. ఈ అపార్ట్మెంట్కి మనకు లిఫ్ట్ ప్లస్ నెక్స్ట్ ఇంకా మెట్లు 2 ఉన్నాయి. ఇలా వెళ్తే మనం మెట్లకి స్టెప్స్ ఎక్కి వెళ్ళచ్చు. సో పక్కనే జనరేటర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా ఇదంతా అపార్ట్మెంట్కి సంబంధించిన పార్కింగ్ ప్లేసు. స్పెషల్గా కొన్ని ఫ్లాట్స్కి మాత్రమే ఉంది పార్కింగ్ ప్లేసు. నెక్స్ట్ ఇంకా ఇటు సైడ్ ఇంకో గేట్ కూడా ఉంది. మొత్తం అపార్ట్మెంట్కి 2 gates వచ్చారు. సో బ్యాక్ సైడ్ మొత్తం ప్లేస్ అయితే ఇలా ఉంది. ఇది ఇంకో గేట్. సో చూస్తారు కదా, 2 gates ఉన్నాయి. నెక్స్ట్ ఇది లిఫ్ట్. సో మీరు లిఫ్ట్లో వెళ్ళచ్చు కావాలనుకుంటే. స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి నేను చూపించేది 3rd floorలో ఉంది. సో ఇది 3rd floorకి మనకు లాస్ట్ కార్నర్లో 301 ఫ్లాట్ అయితే ఇది. సో చూసారుగా, అపోజిట్లో 303 ఉంది. ఇది మనకు ఫ్లాట్ ఎంట్రీ. డోర్ వచ్చేసి ఇలా ఉంది. సో ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇది స్టార్టింగ్లోనే మనకు టీవీ ఏరియా అయితే ఇచ్చారు, టీవీ పెట్టుకోవచ్చు. ఇది కబోర్డ్స్ వర్క్ అయితే మంచిగా ఉంది. ఇది కొంచెం స్టాండర్డ్గా ఉంది. నెక్స్ట్ ఇది వాల్కి అయితే ఇలా డిజైన్ చేశారు. అండ్ హాల్లో మనకు మొత్తం 4 windows వచ్చాయి. చాలా పెద్ద విండో వచ్చింది. సో ఇక్కడ వెంటిలేషన్ బాగుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకు కబోర్డ్స్ హాల్లో ఎంటర్ కాగానే గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చి మిడిల్లో, నెక్స్ట్ కింద పైన ఇలా డోర్ కబోర్డ్స్ ఇచ్చారు. వాల్ అయితే ఇలా వచ్చింది. ఆపోజిట్లో మనకు మిడిల్లో ఇలా ఆర్చ్ టైప్ వచ్చింది. బాగుంది ఇది లుకింగ్ అయితే కబోర్డ్స్కి మిడిల్లో. లోపలికి వెళ్తే మనకు ఆర్చ్ నుంచి ఇక్కడ హాల్కి పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్లో కూడా మనకు 2 windows వచ్చాయి. ఇవి కబోర్డ్స్ అయితే. సారీ, చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకుంటా. కబోర్డ్స్ ఇందులో కొన్ని వచ్చినాయి. ఇంకో బెడ్రూమ్లో ఎక్కువ కబోర్డ్స్ వచ్చినాయి. చూసారు కదా. సో ఇందులో ఒక స్పెషల్గా వేరే సపరేట్ బాత్రూమ్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇటు పక్కకు రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ కూడా మళ్ళీ కబోర్డ్స్ వచ్చాయి. మొత్తం వాల్ హైట్లో వచ్చినాయి కబోర్డ్స్ అయితే. చూసారు కదా, 3 కబోర్డ్స్ చాలా పెద్దగా వచ్చినాయి. ఇందులో కూడా చాలా స్టోరేజ్ బాగుంది, బాగా పెట్టుకోవచ్చు సామాన్లు అయితే. మీకు సంబంధించిన ప్రాపర్టీస్ కానీ, ల్యాండ్స్ కానీ, హౌసెస్ కానీ సేల్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా వీడియోలో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఫర్నిషింగ్ పర్పస్ లో కబోర్డ్స్ వర్క్ చేయించుకోవాలన్నా, దానికి ప్రమోషన్ కావాలన్నా కరీంనగర్ లో సో నేను మీ శృతి ఛానల్ నెంబర్ అయితే కాంటాక్ట్ ఇచ్చాగా, ఎవరైతే చేయించుకోవాలనుకున్నారో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. కబోర్డ్స్ నుంచి మనం ఇలా పక్కకి వెళ్తే బాల్కనీ కనిపిస్తుంది. మనకు సంబంధించిన బాల్కనీ ఇది అవుట్ సైడ్లో, అటు సైడు. సో విండో పక్కన. దీంట్లో మాత్రం ఒక్కరే పడతారు. ఇక్కడ ఎవరైనా కాళ్ళు కట్టుకోవడానికి, మార్నింగ్ బ్రష్ చేసుకోవడానికి ఇది పనికి వస్తుంది. చిన్నగా ఉంది. బ్యాక్ సైడ్ ఉంది ఇది హాల్కి స్ట్రేట్గా. సో ఇది బాల్కనీ. బాల్కనీ నుంచి మళ్ళీ కబోర్డ్స్ ఇట్ సైడ్ ఆపోజిట్లో మనకు కిచెన్ ఇచ్చారు. కిచెన్కి కూడా సపరేట్ డోర్ వచ్చింది. కిచెన్ కౌంటర్ టాప్ అయితే చాలా పెద్దగా వచ్చింది. సో వీటికి కొన్నింటికి కిచెన్లో కబోర్డ్స్ ఉన్నాయి, కొన్నింటికి మాత్రం లేవు. ఇది నార్మల్ షెల్ఫ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా కౌంటర్ టాప్కి పైన కూడా కబోర్డ్స్ లేవు, ఇక్కడ కూడా కబోర్డ్స్ లేవు. కౌంటర్ టాప్ మాత్రం చాలా పెద్దగా ఉంది. చూసారు కదా, సింక్. ఇటు సైడ్ కూడా మనకు కబోర్డ్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు కౌంటర్ టాప్కి కింద డౌన్ సైడ్లో దేవునికి సంబంధించిన సెల్ఫ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మాత్రం దేవుని కిందికి పెట్టేశారు. డోర్లు అయితే బాగున్నాయి దేవునికి సెల్ఫ్కి సంబంధించిన. మ్యాక్సిమం మనం దేవుని షెల్ఫ్ అయితే పైన పెట్టుకుంటాం కదా, దేవుణ్ణి వీళ్ళు కింద ఇచ్చేసారు. ఇంకా కబోర్డ్స్ చూడండి, మొత్తం సెల్ఫ్లు అయితే కింద
మొత్తం ఓపెనే ఉన్నాయి. మనం ఐరన్ ర్యాక్స్ పెట్టుకునేలా సెట్ చేసుకోవచ్చు. చూడండి అన్ని షెల్ఫ్స్ అయితే ఇలానే ఉన్నాయి. కింద చాలా పెద్దగా ఉన్నాయి. సామాన్లు పెద్ద పెద్ద బాక్స్లు ఏమైనా ఉంటే ఇక్కడ కింద ఇలా పెట్టుకోవచ్చు. కౌంటర్ టాప్ కింద మొత్తం ఇలానే వచ్చాయి. సో ఇక్కడ మాత్రం మనకు షెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనం కిచెన్కి సంబంధించిన బాక్స్లన్నీ చిన్న చిన్న బాక్స్లన్నీ ఇలా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 3 కబోర్డ్స్ వచ్చాయి మనకు. ఇందులో కూడా బాగా ఎక్కువగానే సామాన్ పడుతుంది. ఎక్కువగా పెట్టుకోవచ్చు. డోర్ వెనకాల కూడా ఒక కబోర్డ్ వచ్చింది. సో చూసారు కదా. కిచెన్ చిన్నగా ఉన్న మాత్రం షెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగా వచ్చినాయి. కింద కూడా డౌన్లో ఇచ్చారు మనకు. వాటర్ బిందెలు అయినా పెట్టుకోవచ్చు, ఇంకేమైనా డబ్బల్ బాక్స్లైనా పెట్టుకోవచ్చు. సింక్ నెక్స్ట్ ఇంకా కిచెన్లో కూడా మంచిగా వెంటిలేషన్ ఉంది. విండోస్ కూడా బాగా వచ్చినాయి. ఇక్కడ కూడా చూడండి 3 విండోస్ వచ్చినాయి మంచిగా. నెక్స్ట్ పైన సజ్జ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. పైన స్టోరేజ్ పర్పస్ చాలా సామాన్ పడతాయి సజ్జ మీదనైతే. సో కిచెన్ నుంచి మనకు బయటకు రాగానే మళ్ళీ ఒక సపరేట్ బాత్రూమ్ ఉంది. వెస్టర్న్ బాత్రూమ్ ఉంది ఇదైతే. సో మనకు ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్ లోపలే ఉంది. నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి మనం బీరువా పెట్టుకోవడానికి కూడా ప్లేస్ వచ్చింది. కబోర్డ్స్ కూడా వచ్చినాయి. ఈ రూమ్లో మళ్ళీ మనకు ఫ్రంట్ సైడ్లో ఓపెన్ డోర్ ఉంది. విండో కూడా చాలా పెద్దగా ఇచ్చారు. హైట్ అయితే ఈ విండో ఓపెన్ అవ్వలేదు, చూసారు కదా. నెక్స్ట్ ఈ బయటకు మనం ఫస్ట్ ఎంట్రీ వచ్చిన డోర్ అయితే ఏదైతే ఉందో ఆ ప్లేస్కి ముందుకి మనకు ఇంత ప్లేస్ ఇచ్చారు ఫ్రంట్లో. సో ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. మనం స్టార్టింగ్ ఎలా అయితే వచ్చామో అక్కడికి మనకు ముందు ఇంకా ఇంత ప్లేస్ ఇచ్చారు. సో ఇది ఫ్రంట్లో ఉంటుంది. సో ఇందులో మాత్రం కబోర్డ్స్ చాలా ఎక్కువగా వచ్చినాయి, పెద్దగా వచ్చినాయి. షెల్ఫ్స్ కూడా బాగా పెద్దగా వచ్చినాయి. సో సేమ్ బీరువా టైప్ వచ్చినాయి. మనకు ఎంత సామాన్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని బట్టలైనా ఇందులో పడతాయి బాగా ఎక్కువగా. స్టోరేజ్ పర్పస్ అయితే బాగున్నాయి. ఇంకా పైన కూడా కబోర్డ్స్ ఉన్నాయి, మళ్ళీ కింద ఉన్నాయి. సో ఇలా మనం బయటికి వస్తే ఇక్కడ దీన్ని డైనింగ్ ఏరియా పర్పస్లో వాడుకోవచ్చు, హాల్గా వాడుకోవచ్చు. సో ఫైనల్ గా ఇది ఫ్లాట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మొత్తం మీతో చూపించాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రం వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు డైరెక్ట్ గా తీసుకొని వచ్చి మనం చూపిస్తారు. సో ఇంకా లేట్ ఎందుకు, కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. ఇది ఇవాళ వీడియో. అండ్ నచ్చితే మాత్రం వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.